దేవునికి స్తోత్రములు. ప్రభునామానికి మహిమ కలిగిన గాక. ఈ సమయంలో ప్రియులారా, దేవుని యొక్క సేవకుల్ని, అలాగే బావగారిని, చిమ్యాన్ గారు దేవుని యొక్క సేవలో అభిషేకించబడినట్టు వారు దేవుని యొక్క సేవలో కొనసాగుతున్నటి దేవుని దాసులకి ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాం. నేను వారికంటే అనుభవస్తుని కాదు, జ్ఞానవంతుని కాదు. దేవుడు నాకు ఇచ్చిన తలంతుని బట్టి ప్రభు సన్నిధిలో ఈ విధముగా నిలబడి దేవుని ఆరాధించటానికి నాకు, నా కుటుంబానికి ప్రభు నన్ను ఈ సమయాన్ని అనుగ్రహించినట్టు దేవాతి దేవునికి, అలాగే కూడి వచ్చిన ప్రియ సహోదరులందరికీ కూడా క్రీస్తు నామమును బట్టి పేరు పేరున మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలు. చిన్న సంఘముగా, సమాజముగా దేవుని యొక్క సన్నిధిలో ప్రతి దినము కాడ, ప్రతి ఒక్క వారము కాడ దేవుని స్తుతించటానికి ప్రభు మంచి భాగ్యాన్ని ప్రభు అనుగ్రహించున్నారు. చక్కని పాటల ద్వారా దేవుని స్తుతించి ఉన్నారు. అలాగే చక్కగా దేవుని సందులో ఆరాధించటం జరిగింది. దేవుని యొక్క ప్రతుత్తరాల వాక్య భాగము ద్వారా దేవుని ఎంతగానో గణపరిచి ఉన్నాం. ప్రియులారా, లోకంలో చూస్తే ఎక్కడెక్కడ సమాధానం లేనంటి పరిస్థితులు, ఎక్కడ చూసినా యూట్యూబ్లో కానీ, మీడియాలో కానీ, ఎక్కడ చూసినా కానీ భయంకరమైన దుర్వార్తలు మనము వింటూ వస్తున్నాం. ఎందుకంటే దేవుని యొక్క రాక ఆసన్నమైంది గనక ఎప్పుడు ఏమి జరుగునో ఎవరికి కాడా తెలియనంటి పరిస్థితుల్లో మనము జీవిస్తూ ఉన్నాం. అయినను మన భక్తిని, మన నీతిని యథార్థముగా దేవుని యొక్క సన్నిధిలో జాగ్రత్తగా దేవుణ్ణి వెదికేవారుగా మనం ఉండాలని ప్రభు ఎంతగానో ఆశిస్తూ ఉన్నాడు. ప్రియులారా, సమయంలో కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం కొద్దిసేపు. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనం కాడి నుండి కొన్ని వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య కనబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలకపోయిరి. అప్పుడు ఏలియా యెహోవాకు, ప్రవర్తలైన వారిలో నేను ఒక్కడనే శేషించి ఉన్నాను. అయితే బయలకు ప్రవర్తలు 450 మంది ఉన్నారు.
మాకు 2 ఎడ్లను ఈడి వారిలో వాటిని ఒక దాన్ని కోరుకుని దాన్ని తునకలుగా చేసి కింద అగ్ని ఏమీ వేయకుండగానే దాని కట్టెల మీద ఉంచవలను. 2వ ఎద్దును నేను సిద్ధము చేసి కింద అగ్ని ఏమీ వేయకుండానే దాని కట్టెల మీద ఉంచెదను. తర్వాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చెయ్యుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడు అయిన మా యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదములకి లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయనా, నేను నరమాత్రుడు మాత్రమే నాయనా. ప్రభువా, ఇదిగో నాయనా, ఎన్నిక లేనంటూ వాడిని, జ్ఞానం లేనంటూ వాడిని, విద్య లేనంటూ వాడిని. ప్రభువా అయ్యా, నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డల వెదుట అయ్యా కొద్దిసేపు నిలబడి మాట్లాడనై ఉండగా నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాదు నాయన. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు, నీతో నేను మాట్లాడతానని వాగ్దానం ఇచ్చావు ప్రభువా. ఇదిగో నాయనా, ఈ సమయాన్ని బట్టి నీ సన్నిధిలో నాయనా, ఇదిగో ప్రభువా, నీ వాక్యాన్ని ధ్యానించనై ఉండగా అయ్యా, నీ జ్ఞానాన్ని, నీ తెలివిని ప్రభువా నా పైన ఉంచి నాయన, నా పక్షాన్ని మీరుండి ప్రభువా నాయన, నాలోనే ఉండి కొద్ది నిమిషాలు ప్రభువా నీ బిడ్డలతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ఈ యంత్రం ద్వారా దేవుని మాటలు వింటున్నారో ప్రభువా నాయన, ప్రతి హృదయాలు మీరు తెరిచి ప్రభువా నాయన, అయ్యా ఇదిగో తండ్రి, నీ చిత్తాన్ని బట్టి, నీ కృపను బట్టి అయ్యా ఇదిగో తండ్రి, ఒక ప్రత్యేకమైన రీతిగా నడిపించి మీ నామానికే ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకుంటారని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ చదువునంటి వాక్య భాగాన్ని చూసినట్లయితే ఒక దైవజనుడైన ప్రవర్త గారు ఏలియా మనలంటి స్వభావం కలిగినంటి వాడే. మనలంటి ప్రియులారా, మానవుడు. దేవుడు ఏలియాని ప్రేమించి ప్రియులారా, దేవుని యొక్క వాగ్దానము ద్వారా, దేవుని యొక్క పిలుపు ద్వారా, దేవుని యొక్క తలంతు ద్వారా ప్రియులారా, ఆ దినాలలో ప్రవర్తని ఏలియా గారిని దేవుడు ప్రభువు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఎన్నాళ్ళ మట్టి నుంచి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రియులారా అనేకమైన ప్రజలకి దేవుని మాటలు వినిపిస్తున్న సమయంలో ఏ ఒక్కరికడ దేవుని మాట మీద లక్ష్య పెడతలేదు ప్రియులారా. ప్రతి ఒక్కరికడ ఏమై ఉన్నారంటే దేవుని మీద తిరుగుబాటు చేసే జనాంగముగా కనబడినట్లు దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే ఏలియా ప్రియులారా తన యొక్క ఆత్మ రగులుకుంటుంది, పరిశోధన చేస్తా ఉన్నాడు, దేవుని యొక్క సన్నిధిలో కనిపెడతా ఉన్నాడు. ఎన్నిసార్లు గద్దించినప్పటికైనా సరే ఏ ఒక్కరు కూడా దేవుని మాటకి లోబడినంటి స్థితిలో వారు కనబడతా ఉన్నారు ప్రియులారా. అయితే ఒక దినాన్ని ప్రియులారా, ఆ యొక్క ప్రవర్త గారు దైవజనుడైన ఏలియా
ప్రజల మధ్యకి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని ఆయన మాట్లాడుతున్న సమయంలో ఇంచుమించి అక్కడ 450 మంది ప్రవర్తలు. వాళ్ళు ఎవరు ప్రవర్తలు అంటే బయలు దేవతకి ఆరాధిస్తున్నట్టు వారి యొక్క ప్రవర్తలు, దేవుని యొక్క మాటకి లోబడనేటి ప్రవర్తలు, ఆ యొక్క ప్రియులరా బయలు దేవతకి ఆరాధిస్తున్నట్టు ఆ యొక్క ప్రవర్తలు, ఆ యొక్క ప్రియులరా ఆ యొక్క బయలు దేవతకి ఆరాధిస్తున్న సమయంలో దైవజనుడైన ఏలియా గారు పరిశోధించుకున్నాడు. అయ్యో, వీళ్ళు నిత్య నరకంలోనికి వెళ్ళిపోతున్నారు, అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతున్నారు. అయితే వీళ్ళు రక్షించాలని ఏలియా శవాలు చేసి వాళ్ళ యొక్క మధ్యకు వచ్చి దేవుని యొక్క మాట సెలవిస్తా ఉన్నాడు. అయ్యో, మీరు ఎంతకాలము 2 తలంపుల మధ్యన మీరు జీవిస్తారని ప్రియులారా, ఆ యొక్క బయలు దేవతకి ఆరాధిస్తున్నట్టు ప్రవర్తలతో మాట్లాడుతున్న సమయంలో ప్రియులారా, ఎమ్మటనే ప్రియులారా, మీరు ఆరాధిస్తున్నట్టు దైవము గొప్పది కాదని ప్రవర్త వాళ్ళతో గర్దిస్తా ఉన్నాడు. ప్రియులారా, దేవుని యొక్క మందిరానికి వస్తున్నాం, దేవుని యొక్క సన్నిధిలో పాలు పొందుకుంటున్నాం. దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా అనేకమైన ప్రార్థనలకు మనము ప్రియులారా ఆ యొక్క సాహసములో మనము ప్రియులారా ప్రయాసపడుతున్నాం. కానీ మన యొక్క ఆత్మీయ జీవితం, మన యొక్క ఆత్మీయ పరిస్థితి ప్రియులారా ఏ విధముగా ఉంది, ఏ విధముగా జీవిస్తా ఉన్నాం, ఏ విధముగా ప్రియులారా మనం నడుచుకుంటున్నాము. దేవుని యొక్క మాట సెలవిస్తూ ఉంది. ఆ దినాలలో ప్రియులారా దేవుని యొక్క సన్నిధిలో ఒక సూచక్రియ చేయకపోతే ఒక ప్రజలు నమ్మేవారు కాదు. దేవుడు అక్కడ అద్భుతం చేయకపోతే ఒక మనుషుల ప్రియులారా రక్షించబడేవారు కాదు. అందుకే ప్రభు అంటున్నాడు, చూసి నమ్మిన వారి కంటే ఏమంటున్నాడు, చూడ నమ్మిన వారు ధన్యులని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ప్రియులారా. ఇంకా మన యొక్క జీవితంలో అజ్ఞాన జీవితంలో మనము పడి ఉన్నాం. ఎక్కడ పడి ఉన్నామంటే అక్కడే పడినట్టి స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం ప్రియులారా. చాలా చోట్ల చూసినట్లయితే అనేక మంది హైందువులైన బిడ్డలు ప్రియులారా విగ్రహాధన చేస్తున్నట్టు బిడ్డలు దేవుడు గొప్పవాడని, దేవుడు లోక రక్షకుడని వారు గుర్తించి ప్రియులారా వాళ్ళున్న స్థలంలోనే, వాళ్ళున్న ప్రాంతంలోనే ప్రియులారా దేవుని యొక్క మందిరాలను కట్టి దేవుని యొక్క చావుకులు నిలబడి ప్రియులారా దేవుని యొక్క సన్నిధిలో అనేకమైన ప్రాంతాలు ప్రియులారా దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా దేవుని యొక్క వాక్యము విస్తరించబడుతుంది. నిజంగా మనం క్రైస్తవులమని చెప్పుకుంటున్నాము కానీ ప్రియులారా మన క్రైస్తవులమని చెప్పుకుంటున్నాము కానీ మనలో ఉన్న ఆ యొక్క అలవాటు ఆశ్చర్యముగా మనం జీవిస్తూ ఉన్నాం. అందుకే ప్రభు అంటున్నాడు, నా రాకడ దినాన్న నా ఆత్మ ఎవరి మధ్యకు పంపిస్తానన్నాడు, అన్ని జనుల మధ్యకు పంపిస్తానన్నాడు. అన్ని జనుల మధ్యకు పంపిస్తానంటున్నాడు. ప్రియులారా ఇక్కడ చూస్తున్నట్టు వాక్య భాగాన్ని చూస్తున్నట్లయితే వాళ్ళ మధ్యకి వెళ్ళి ధైర్యముగా నిలబట్టి ఒక ప్రవర్తగా రండి, వర్షం కురమ్మంటే కురిసింది, వర్షం ఆగమంటే ఆగింది. ప్రియులారా దేవుని యొక్క ప్రవర్త, దేవుని యొక్క మాట చొప్పున నిలబడినట్టి ఒక ప్రవర్త గారు అట్లాంటి సమయంలో
ప్రియులారా, వాళ్ళు భయంకరమైన విగ్రహానికి లోబడి బలైపోతున్న సమయంలో వాళ్ళ మధ్య దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఎన్నాళ్ళు మీరు రెండు తలంపుల మధ్యన మీరు జీవిస్తారు? ప్రియులారా, మీరు ఎన్నాళ్ళు రెండు తలంపుల మధ్యన మీరు జీవిస్తారు? ఇదిగో బయలుదేవుడు గొప్పవాడైతే ఆ యొక్క బయలుదేవుడిని మీరు ఆరాధించండి. ఇదిగో నేను ఆరాధిస్తున్నంటే దేవుడు గొప్ప దేవుడైతే నా దేవుని మీరు ఆరాధించండి. ప్రియులారా, ఇప్పుడు వారు ప్రియులారా దేవుని నమ్మాలంటే, దేవునిలోనికి రావాలంటే, దేవుని యొక్క కార్యం చూడాలంటే ఇప్పుడు ఏలియా గారు ప్రియులారా వాళ్ళ మధ్యన ప్రియులారా ఆ యొక్క అద్భుత కార్యము ఏలియా గారు చేయాలి. అయితే ఇక్కడ సవాలు చేసి చెప్తున్నాడు, అయ్యా రండి, ఇదిగో మీరు ఎంతవరకు మీరు అక్రమైన జీవితంలో మీరు జీవిస్తారు, యాసదారుల వల్ల మీరు జీవిస్తారు, రెండు తలంపుల మధ్యన మీరు ఎందుకు నలుగుపోతున్నారు? రండి, ఇదిగో నా దేవుడు జీవం గల దేవుడు అని ప్రియులారా ప్రవర్త గారు మాట్లాడినప్పుడు ప్రియులారా వారిలో ఏమైందంటే ప్రియులారా చాలా కోపము రగులుకున్న సమయంలో ఏలియా గారు సవాలు చేసి, అయ్యా నేను ఒక 2 వెడ్లను తీసుకొస్తాను. ఎట్లు తీసుకొస్తానంటున్నాడు? 2 వెడ్లు తీసుకొస్తానంటున్నాడు. నేను 2 ఎడ్లు తీసుకుని వచ్చి, అయితే ఒక ఎద్దుని మీకు నేను అప్పగిస్తాను, అయితే ఒక ఎద్దుని నేను ఉంచుకుంటాను. ఏ ఎద్దండి ప్రియులారా? చాలామంది ఏం చేస్తావారంటే ప్రియులారా ఒక ఎడ్లని ప్రియులారా ఒక ఒంటెద్దు బండుకో, లేకుంటే ప్రియులారా ఆ రైతు ప్రియులారా ఎడ్ల బండుకో వాడుకునేవాడు ఆ యొక్క ఎడ్లని. దాని ద్వారా ప్రియులారా వాహనాలు లేని దినాల్లో, ట్రాక్టర్ లేని దినాల్లో ప్రియులారా ఆ దినాల్లో ఏం చేసేవారంటే రైతులు ప్రియులారా వాళ్ళ సొంతంగా ఒక బండిని ప్రియులారా ఏర్పాటు చేసుకొని వాళ్ళ యొక్క ధాన్యాలు మోయాలన్నా, ప్రియులారా వాళ్ళ యొక్క వరిగడ్డ మోయాలన్నా వాళ్ళు ఏం చేసేవారంటే ఆ యొక్క ఎడ్ల బండిని ఉపయోగించేవారు. ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క గ్రామంలో ఎడ్ల బండ్లు ఉండేవి ప్రియులారా. అయితే అట్లాంటి ఎడ్లని 2 ఎడ్లు తీసుకుని ప్రియులారా దైవజనుడైన ప్రవర్త గారు ఏలియా మాట్లాడుతున్నాడు, అయ్యా ఇదిగో ఈ యొక్క 2 ఎడ్లు తీసుకుని బయలు దేవతకి పూజించేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు, సత్యమని గుర్తించేవారు ఇంకా మీరు అజ్ఞాన కాలంలోనే ఉన్నారు. దేవుని క్రియలను మీరు నమ్మలేకపోతున్నారు, దేవుని ప్రేమని మీరు తెలుసుకోలేకపోతున్నారు, అంధకారమైన స్థితిలో ఉన్నారు, గుడ్డితనంలో ఉన్నారు, కానరాని స్థితిలో ఉన్నారు. నిజమైన దేవుడు ఎవరో గుర్తించలేనంటి పరిస్థితుల్లో మీరున్నారు గనుక ఇదిగో మీరు ఏం చేస్తారంటే విగ్రహాధనకి ఆరాధిస్తున్నట్టు దైవస్తులారా, ఇదిగో ఆ యొక్క బయలు దేవతకి ఆరాధిస్తున్నట్టు ఆ యొక్క సేవకులారా రండి, రోషం గల దేవుడని నేను రుజుపిస్తానని ప్రియులారా సవాలు చేసి చెప్తున్నాడు ప్రవర్త. ధైర్యము కలిగి, విశ్వాసము కలిగి, పట్టుదల కలిగి ప్రియులారా పట్టుదలతో పని చేస్తే మనం ఏదైనా చేయగలుగుతాం. పట్టుదలతో ప్రియులారా మనం ఒక పని చేయాలని పూనుకుంటే మనం ఏ పనైనా చేయగలుగుతాం. చేయగలిగిన సమర్థత దేవుడు మనకిచ్చాడు. దేవుడు మనకి మహాశక్తిని మనకిచ్చాడు, జ్ఞానాన్ని మనకిచ్చాడు. ప్రియులారా ప్రార్థించే స్త్రీలుగా మిమ్మల్ని ఉంచాడు. అనేకమైన ప్రియులారా దేవుని యొక్క సన్నిధిలో మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు అనేకమైన అద్భుత కార్యాలు జరగటానికి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేశాడు. నిజంగా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు.
బైబిల్ గ్రంథంలో చూస్తున్నట్లయితే అన్న పట్టుదలతో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసింది, వెడతెగను ప్రార్థన చేసింది, దేవుని సన్నిధిలో విసుకగా ప్రార్థన చేసింది, దేవుని సన్నిధిలో విజ్ఞాపనతో ప్రార్థన చేసింది. అన్నా చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు, ఆమెకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఆమె ఏదైతే కోరిందో, ఏదైతే ఆశించిందో తన యొక్క జీవితంలో అద్భుతం దేవుడు చేశాడు. ఎందుకు పనికిరానంటే ఎస్తేరు ప్రియులారా, ఆ యొక్క మద్దుకాయ తన యొక్క పిన్నన్న ఆ యొక్క చేతిలో బ్రతుకున్నప్పుడు చాలా పేద స్థితిలో నుండి వచ్చినంటి ఈ యొక్క ఎస్తేరుని మనం చూసినట్లయితే ప్రియులారా, దేవుని సన్నిధిలో ధైర్యముగా నిలబడి సావాసము కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. ఎందుకు పనికిరానంటే ఎస్తేరుని ప్రియులారా, పేద స్థితిలో ఉన్నంటి ఎస్తేరుని ప్రియులారా, ఆ యొక్క ఎందుకు పనికిరానంటే బ్రతకలేనంటి స్థితిలో నుండి దేవుడు ఏం చేశాడంటే ఒక ఉన్నతమైన రాణిలాగా దేవుడు ఏర్పాటు చేశాడు. నిజంగా నీవు నేను చేసిన ప్రార్థన ఎంత గొప్పదో మనం ఒక్కసారి పరిశోధించుకోవలసిన వాళ్ళమై ఉన్నాం. ప్రతి ఒక్కరి ప్రార్థన చాలా విలువైనది. ఎవరిని కాడ మనం నిర్లక్ష్యంగా మాట్లాడుకోవటానికి వీలు లేదు. ఏ ఒక్కరిని కాడ ప్రియులారా మనము తక్కువ అంచనా వేయటానికి ఎంత మాత్రము కాడ వీలు లేదు. దేవుడు ఎవరిలో ప్రత్యక్షం అవుతాడో, దేవుడు ఎవరితో మాట్లాడతాడో, దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో ప్రియులారా, ఏ మనిషిని కాడ మనము తునీకరించి మాట్లాడటానికి మనం ఎంత మాత్రము కాడ సరిపోయినంటే వాళ్ళం కాదు ప్రియులారా. గమనించండి ప్రియమైన వారులారా, ప్రియమైన సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ఆ యొక్క ప్రజలారా, ఇదిగో మీరు ఎన్నాళ్ళు రెండు తలంపుల మధ్యన జీవిస్తారు ప్రియులారా. ఇంకా నిర్లక్ష్య జీవితంలో ఉంటున్నారేమో, అజ్ఞాన జీవితంలో ఉంటున్నారేమో, ఇంకా ప్రియులారా ఎక్కడ పడి ఉన్నామని చోటన అక్కడే పడి ఉన్నారేమో. ఈ దినాన్ని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. అయితే ఇక్కడ ఏలీ గారు చేస్తున్న పని ఏమిటంటే ఒక ఎద్దుని తీసుకొని దాన్ని ఏం చేశాడంటే వధించాడు. ఒక ఎద్దుని తీసుకుని దాన్ని వధించి ప్రియులారా దాని మాంసము తన చర్మముని ఒలిసి దాన్ని ఏం చేశాడంటే తునకలుగా ప్రియులారా తన యొక్క మాంసమును ప్రియులారా తునకలుగా చేశాడు. చేసి వాళ్ళతో అంటున్నాడు, రండి మీ దేవుడు గొప్పవాడో మా దేవుడు గొప్పవాడో తెలుసుకుందాం. ఎందుకయ్యా మీరు ఈ స్థితిలో మీరు నలుగుపోతున్నారు? ఎందుకు మీరు ఈ స్థితిలో ఆ యొక్క జీవిస్తూ ఉన్నారు? ఇక ఎంతకాలము ఈ యొక్క పాత అనుభవ కాలంలో మీరు జీవిస్తారు? రండి, రక్షణ పొందండి, మారు మనసు పొందండి, ప్రభుని అంగీకరించండి, లోక రక్షకుని మీరు తెలుసుకోండి అని ఇక్కడ ఏలియా మాట్లాడుతున్న సమయంలో అయితే వాళ్ళకి ఒక ఆఫర్ ఇచ్చాడు. ఏమిచ్చాడంటే ప్రియులారా, ఒక బలిపీఠమును కట్టి దాని మీద ఏం చేశాడంటే కట్లను బేర్చి, ఆ యొక్క కట్లు బేర్చి ప్రియులారా ఏం చేస్తా ఉన్నాడంటే అక్కడ వధింపబడినంటి ఒక ఎద్దుని తన యొక్క మాంసముని తీసుకుని వచ్చి ఆ యొక్క కట్ల మీద బేర్చి అంటున్నాడు, మీ దేవుణ్ణి ప్రార్థించండి. ఎవరిని ప్రార్థించమంటున్నాడు? పిల్లలతో ముచ్చట్లు తర్వాత ఆడుకుందాంలేండి, బయటికి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు ఓపు పట్టండి ప్రియులారా. అయితే ఏలియా గారు మాట్లాడుతున్నాడు, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోషే ప్రార్థించగా
మన్నాను కురిపించితివి, ఏలి దించగా. ప్రార్థించగా సూర్య చంద్రుల నాటితివి, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, యెహోవా నీ నామము. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క నామము ఎంతో బలమైనది. దేవుని యొక్క నామము ఎంతో బలమైనది ప్రియులారా. ఆయన అద్భుతకరుడు, ఆయన భీకారుడు ప్రియులారా. ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు, ఆయన శక్తిమంతుడు ప్రియులారా. ఆయనకు అసాధ్యమైనది లేదు ప్రియులారా. ఎరుకో గోడలను కూల్చిని వేసినట్టు దేవుడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినట్టు దేవుడు ప్రియులారా. అరణ్యములో నుండి నడిపించినట్టు లోకరక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఎన్ని అద్భుతాలు చేశాడండి, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడండి ప్రియులారా. దేవుడు ప్రియులారా ఆ యొక్క దినాలలో చూసినట్లయితే ప్రియులారా, దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు. అయితే 450 మంది ప్రవర్తలు పిలిచాడు. పిలిచి అంటున్నాడు, అయ్యా ఇదిగో మీ పని వచ్చింది, ఇంకా మీ వంతు వచ్చింది. మీ దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టు సమయము దగ్గర పడ్డది గనక మీరేం చేస్తారంటే మీ దేవుణ్ణి ఆరాధించండి, మీ బయలుదేవతని ఆరాధించండి. మీరు ఆరాధిస్తే, మీ దేవుణ్ణి కేకలు వేస్తే, మీ దేవుణ్ణి మీరు ప్రార్థన చేస్తే, మీ దేవుణ్ణి మీరు అడిగితే, ఇదిగో ఆకాశము నుండి దేవుని యొక్క అగ్ని వచ్చి ఆ కట్ల మీద బేర్చినంటి ఎడ్ల మాంసముని దహించినట్లయితే మీ దేవుడు గొప్ప దేవుడు అని నేను నమ్ముతా. లేకుంటే మీ దేవుడు గనక వచ్చి ఆ యొక్క ఎడ్డుని, ఆ యొక్క మాంసముని వధించినట్టు మాంసముని దేవుని యొక్క అగ్ని వచ్చి దహించకపోతే మీరేం చేస్తారో తెలుసా? నా దేవుణ్ణి మీరు నమ్మాలి. సర్లే అని వాళ్ళు అంగీకరించారు. ఏలి అమ్మ మాటగా వాళ్ళు లోబడ్డారు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క దేవతని ఆరాధించటం 450 మంది ఒకేసారి కేకలు వేసి వాళ్ళ యొక్క దేవత పేర్లు ఎన్ని పేర్లు అయితే ఉంటాయో అన్ని పేర్లు చెప్పున వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తున్నట్టు సమయంలో వాళ్ళ యొక్క దేవుణ్ణి అడుగుతున్నారు, అయ్యా దేవుడా, ఒక బయలుదేవుడా, నువ్వు నిజమైన దేవుడు అని మేము నమ్ముతున్నాం. ఎంతో కాలము నుండి నిన్ను ఆరాధిస్తున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి మా యొక్క పితరుల కాడ నుండి నిన్ను ఎంతగానో దైవం అని మేము కొలుస్తున్నాం. ఇదిగో రావయ్యా, వచ్చి ఈ దైవజనుడైన ఏలియా సవాలు చేస్తున్నట్టు దేవుడు గొప్ప దేవుడని ఆయన మాట్లాడుతున్నాడు. మేమేమంటున్నామంటే నీవే గొప్ప దేవుడు అని మేము విశ్వాసించి నిన్ను ఆరాధిస్తున్నామయ్యా. రా, ఇదిగో వచ్చి ఒక్కసారి ఈ యొక్క ఎడ్డిని మాంసమును నువ్వు దహించినట్లయితే ఏలియాని నిజమైన దేవుడు అని నీలో మేము రప్పిస్తామని ప్రియులారా వాళ్ళు అడుగుతున్నారు. అడుగుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే గొంతుకెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నారు. గొంతుకెత్తి వాళ్ళ దేవతను అడుగుతున్నారు. దేవతను అడుగుతున్న సమయంలో ఎంత మాత్రమే కూడా ఆ
వారు చేస్తున్నట్టు కేకలు, వారు చేస్తున్నట్టు మాటలు, వారు ప్రియులారా అరుపులు ఏ మాత్రము కాడ ప్రియులారా అక్కడ ఏ దేవుడి కాడ ఆలకిస్తా లేదు ప్రియులారా. అట్లాంటి సమయంలో అందుకే దేవుని యొక్క మాట సెలవిస్తా ఉంది, ప్రియులారా నోరుండి మాట్లాడలేవు, చెవులుండి వినలేవు, ప్రియులారా ఆ యొక్క ముక్కుండి వాసన పీర్చుకోవు. కానీ వాళ్ళు ఆరాధిస్తున్నట్టు దైవం ఎలాంటిదంటే అటు ఇటు కదలలేనంటి దైవం. గమనించండి, ఈ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన సహోదరులారా, వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే దేవుని సందులో వాళ్ళ దేవతని ఆరాధిస్తూ ఉన్నారు. ఆరాధిస్తున్న సమయంలో ఒక అరగంట అయింది, ఏమాత్రం అక్కడ జవాబు రాలేదు. ప్రియులారా గంట అయింది, ఏమాత్రం అక్కడ జవాబు రాలేదు. 2 గంటలు అయింది, ఏమాత్రం అక్కడ జవాబు రావట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రియులారా 450 మంది ప్రవక్తల కాడ వాళ్ళు రొమ్ము కొట్టుకొని ప్రియులారా అంగలార్చి వాళ్ళ గొంతుకులు పోయేటట్టు ప్రియులారా వాళ్ళ శరీరాన్ని గాయపరుచుకున్నట్లు ప్రియులారా వాళ్ళ వస్త్రాల్ని ప్రియులారా వాళ్ళు చింపుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ శరీరాన్ని ప్రియులారా గాయం చేసుకుంటున్నారు. అయ్యా బయలుదేవుడా రా, ఇదిగో వచ్చి ఒక్కసారి మమ్మల్ని దర్శించిపోవయ్యా అని అడుగుతా ఉంటే ఇక్కడ ఏలీయా ప్రవక్త మాట్లాడుతున్నాడు, అయ్యా ఇదిగో మీ దేవుడు ప్రయాణంలో ఉన్నాడేమో. చదవండి అయ్యా అక్కడ మాట. ఎద్దుని వధించి సిద్ధము చేసి మధ్యాహ్నము వరకు బయల మా ప్రార్థన వినమని బయలుదేవుని బట్టి ప్రార్థన చేసిరి. ఒక మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చేవాడు ఎవరును లేకపోయాను. వారు చేసిన బలిపీఠమును యొద్ద వంతులు వేయ మొదలు పెట్టాను. మధ్యాహ్నము కాక ఏలీయా ఆ దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయుడి. ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో, ప్రయాణంలో ఉన్నాడేమో, వాడు నిద్రపోతున్నాడేమో, ఒకవేళ లేపవలసి ఉన్నదేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కేకలు వేస్తున్నారు, చొక్కాయలు తిప్పుకుంటున్నాడు ప్రియులారా, శరీరాన్ని గాయాలు చేసుకుంటున్నారు, గాయపరుచుకుంటున్నారు. అయ్యా బయలు, ఒక్కసారి నువ్వు వచ్చి మా యొక్క ప్రార్థన వినిపోవయ్యా అని ఏం చేస్తున్నారంటే విజ్ఞాపన చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తూ ఉన్నారు ప్రియులారా. ఒకేసారి 450 మంది ప్రవర్తలు ధ్యానిస్తున్నారంటే అది ప్రియులారా మామూలు విషయం కాదు. ఒకేసారి ప్రియులారా 10 మంది మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఎవరొకరు ప్రార్థన ఆలకిస్తాడు, జవాబిస్తాడు, ఆయన ప్రత్యుత్తరం ఇస్తాడు. అయితే ప్రియులారా ఇక్కడ ఏలీ అంటున్నాడు, అయ్యా మీ దేవుడు మీ దేవుడు మీ ప్రార్థనలు ఆలకిస్తలేదేమో. మరలా అంటున్నాడు, ఇదిగో మీ దేవుడు ప్రియులారా మీ కేకలు వినబడతలేదేమో, ఇంకా గట్టిగా కేకలు వేయండి. కేకలు వేసి మీరు అరిచినట్లయితే మీ దేవుడు మీ కేకలు విని తిరిగి మీ దగ్గరికి వస్తాడేమని ప్రియులారా. ఏలీ ఏం చేస్తున్నాడు తెలుసా? ఎగతాళి చేస్తున్నాడు ప్రియులారా. చేస్తున్న సమయంలో మీ దేవుడు ధ్యానంలో ఉన్నాడేమో, మీ దేవుడు ప్రయాణంలో ఉన్నాడేమో, మీ దేవుడు నిద్రపోతున్నాడేమో. దేవుడు ఎక్కడ నిద్రపోతాడండి?
ఏమ్మా నిద్రపోతాడు దేవుడు? అందుకే ప్రభు అంటున్నాడు, ఇశ్రాయేలును కాపాడేవాడు కునకడు, నిద్రపోడు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటే ప్రియులారా, ఆయన రెప్ప వాలుసితే మనం ఏమైపోతామో తెలుసా ప్రియులారా? నశించిపోతాం. ఆయన రెప్ప వాల్సే దేవుడు కాదు, ఆయన కునికే దేవుడు కాదు, ఆయన నిద్రపోయే దేవుడు కాదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కోడి తన పిల్లలని తన రెక్కల కింద ఏ విధముగా కప్పి తన బిడ్డల్ని తన పిల్లల్ని కాస్తాదో మనల్ని ఏం చేస్తున్నాడో తెలుసా? దినదినము కాడ ఆయన రెక్కల కింద మనల్ని కాపాడుతున్నాడు. ఆయన రెక్కల కింద మనల్ని కాపాడకపోతే, ఆయన రెక్కల కింద మనకి ఆశ్రయం కలగపోతే, ప్రియులారా ఆయన నీడలో మనం లేకపోతే, ఆయన కవిగిట్లో మనం ఉండకపోతే, ప్రియులారా నీవు నేను ఎప్పుడో నశించిపోయే వాళ్ళం, ఎప్పుడో నిచ్చి అగ్నిలోనికి వెళ్ళిపోయే వాళ్ళం. ప్రియులారా దేవుడు ఏ ఒక్కరి కాడ నశించిపోతాం దేవునికి ఇష్టం లేదు అంటున్నాడు. మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, మీ దేవుడు ధ్యానం చేస్తున్నాడేమో, మీ దేవుడు ప్రయాణం చేస్తున్నాడేమో, మీ దేవుడికి మీరు వేస్తున్న కేకలు వినబడతలేదేమో, గట్టిగా అరవండి ప్రియులారా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రియులారా, వాళ్ళు హృదయాలను కోసుకుంటున్నారు, వారి యొక్క శరీరాలను గాయం చేసుకుంటున్నారు ప్రియులారా. వాళ్ళ యొక్క రక్తాలు వచ్చేస్తున్నాయి ప్రియులారా, గాయాలు పరుచుకుంటున్నారు, రాళ్లతో కొట్టుకుంటున్నారు ప్రియులారా, శరీరాలని కోసుకుంటున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినను వాళ్ళ దేవుడు వాళ్ళ మాట లక్ష్య పెట్టలేదు. అందుకే మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడన రాయువు చెట్టువు నీవు కాదు, మాట్లాడే దేవుడవు నీవు. అయితే నా భార్య ఉంటే మా చర్చిలో అయినా సరే ఒక్క పాట వెతుకుంటే ఇంకంతే, ఒక పల్లవి నేను ఎత్తుకున్నమ్మటే ఇంకా ఆవిడే స్టార్ట్ చేసేద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే సమయం లేదు, తరుణం లేదండి. భయంకరమైన పరిస్థితులు మనం వెంట వస్తున్నాం. ఎక్కడ చూసినా మనము తెల్లారి లెగ్గానే అనేకమైన భయంకరమైన వార్తలు మనం వింటున్నాం. అన్నయ్య హాస్పిటల్కి తీసుకుని వెళ్ళినప్పుడు డాక్టర్ గారు చెప్పారు, అమ్మా ఇంకా నీకేమీ పర్లేదు, అన్నీ కాడ నార్మల్గానే వచ్చినాయి, ట్యాబ్లెట్లు కాడ రాసిస్తా లేదు. ప్రియులారా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. నిజంగా ఆయన బిడ్డలైనంటూ వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు మాత్రము కాదు. దేవుని దయను బట్టి త్వరలోనే మీ మధ్యకు వచ్చి మీతో పాటలు పాడాలని ఆశిస్తా ఉన్నాను. దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, అంతా కాడ దేవుని దయను బట్టి నార్మల్గానే ఉంది. దేవుడు ప్రేమించాడు. అయితే ప్రియులారా, దేవుని దయను బట్టి ఆ ప్రవర్త వాళ్ళు ఎంతగానో హెచ్చరిస్తూ ఉన్నాడు. సమ్మసిల్లిపోయారు, పడిపోయారు, శవాలు పడిపోయినట్లు పడిపోయినప్పుడు, అయ్యా ఇంకా మీ దేవుణ్ణి ప్రార్థిస్తారా, మీ వంతు అయిపోయిందా అని అడిగినప్పుడు, ప్రియులారా వాళ్ళు ఎక్కడోళ్ళక్కడే వాళ్ళ యొక్క గాయాలు పరుచుకుని పడిపోయారు. అయితే ఇక్కడ ప్రవర్త అయిన ఏలియా మాట్లాడుతున్నాడు, నా వంతు వచ్చింది, నేను మాట్లాడతాను అని ఏం చేశాడంటే ప్రియులారా, ఒక గొయ్యిని తీసి దాంట్లో నీళ్లు పోసి, వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే ప్రియులారా, వాళ్ళు డ్రైగానే అప్పగించాడు. ఇటు చూడండి ఒకసారి, వాళ్ళ మనవరాలు ఇంకా చూడక్కర్లేదు. ఆయన ఏం చేశాడంటే ఏలియా గారు వాళ్ళకి డ్రైగానే ఉంచాడు, నీళ్ళు పోయలేదు, గుంట తవ్వలేదు. ప్రియులారా,
ఇక్కడ ఏలియా గారు ఏం చేస్తున్నాడంటే ఒక గోతిని తవ్వి దాంట్లో నీళ్లు పోసిన తర్వాత ఆ యొక్క కట్లని బేర్చి మరొక్కసారి ప్రియులారా ఏలియా గారు ఒక ఎద్దును వధించి తునకలుగా చేసి ఏం చేశాడంటే ఆ కట్ల మీద ఆ మాంసమును తీసుకుని వచ్చి కట్ల మీద పేర్చినప్పుడు అయితే ఇక్కడ ఏలీ గారు వంతు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం ప్రారంభించాడు. ఓ యెహోవా దేవా, జీవం గల దేవుడా, నా పితరులైనటి దేవుడా, భూమిని ఆకాశముని సృజించినటి దేవుడా, ఇదిగో నువ్వు రోషం గల దేవుడు అని నేను గుర్తించాను. నన్ను ఏర్పాటు చేసుకున్నావు, నన్ను చావకుడిగా నిర్మించుకున్నావు, నన్ను ఒక ప్రవర్తగా నన్ను ఏర్పాటు చేసుకున్నావు. ఇదిగో నువ్వు రోషం గల దేవుడు అయితే నువ్వు వచ్చి ఇదిగో ఈ కట్లని ఆ యొక్క బేర్చినట్టు మాంసముని దహించు ప్రభువా అని ఒక్క ప్రార్థన మాత్రమే చేశాడు. ఎమ్మటనే ప్రియులారా ఏలియా చేసిన ప్రార్థన ఏమైందో తెలుసా? ఆకాశము నుండి అగ్ని దిగివచ్చి ఏలియా ప్రార్థన దేవుడు ఆలకించి, ఏలియా చేసినట్టు విజ్ఞాపని దేవుడు ఆలకించి ఎమ్మటనే ప్రియులారా దేవుని అగ్నిని పంపించి ప్రియులారా ఆ యొక్క బేర్చినంటి ఎద్దు మాంసమును ఏం చేశాడంటే ప్రియులారా ఆ యొక్క కట్లుతోనూ మాంసముతోని దహించినట్లు దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ ఆయన చేసింది ఏంటంటే ప్రియులారా, ఆయన ఒక బావి కింద తవ్వాడు, ఒక గుంట కింద తవ్వాడు. వాళ్ళకు సూచనగా ప్రియులారా దాంట్లో నీళ్లు పోశాడు. ప్రియులారా కట్లు బేర్చిన తర్వాత ఏం చేశాడంటే ఆ మాంసముని వధించి ప్రియులారా ఎద్దును వధించి మాంసముని అక్కడ బేర్చి ప్రియులారా దేవుణ్ణి అడిగాడు. ఎమ్మటనే వారు ప్రార్థన చేయగానే, ఏలియా ప్రార్థన చేయగానే అక్కడ కట్ల మీద నుంచి పేర్చినట్టు మాంసముని ప్రియులారా దహించినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. 450 మంది ప్రియులారా చేసినట్టు భక్తి గొప్పదా? ఒంటరి అయిన ప్రవర్త గారు ఏలియా చేసిన ప్రార్థన గొప్పదా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఒంటరి స్థితిలో ఉన్నప్పుడు, ఒంటరి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన చెయ్యి విడిచే దేవుడు కాదు, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఒకవేళ నేను ఒంటరిగా ఉన్నాను అనుకుంటున్నావేమో, ఒంటరి స్థితిలో ఉన్నాను అనుకుంటున్నావేమో, అయ్యో నాకు ఎవరు తోడులేడు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు నీకుండగా నీకు భయమేలా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, అయితే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు విశ్రమించుకున్నారు. అయ్యా ఈ దేవుడు గొప్ప దేవుడు కాదని వాళ్ళు నిర్మించుకున్నారు. ప్రియులారా, మేము ఆరాధిస్తున్న దేవుడు దైవము బయలు గొప్పదే కాదని ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా వాళ్ళు తెలుసుకున్నారు. దేవుని యొక్క కార్యాలు వారు చూశారు. ఆ యొక్క దైవజనుడైన ఏలియా చేసిన అద్భుత సూచన వాళ్ళు చూసి ఉన్నారు. ప్రియులారా, ఎమ్మటనే 400 మంది 50 మంది ప్రియులారా ప్రవర్తలు ప్రియులారా దేవుడు రోషం గల దేవుడని వాళ్ళు తెలుసుకున్నారు. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కాడ మనం చేస్తున్న భక్తి, మనం చేస్తున్న ప్రార్థన గొప్పదనేది మనం ప్రతి దినము కాడ ప్రియులారా ఎంతగానో మన కుటుంబ ఆరాధనలో కానీ, మన సంఘ సావాసములో కానీ, మన యొక్క విశ్వాస యాత్రలో కానీ ప్రియులారా మనం ఎంతగానో ప్రయాసపడుతున్నాం. కానీ ప్రియులారా మన ప్రయాస వ్యర్థం చేసే దేవుడు కాదు. అందుకే దుప్పు నీటి కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది. ప్రియులారా ఎన్ని అద్భుతాలు చేయలేదండి దేవుడు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేయలేదండి ప్రియులారా.
ప్రియులారా, ఏలియా ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాల భూమి మీద వర్షం కురవలేదు. గడ్డి లేక, పశువులకి మేత లేక ఎంతో ఇబ్బందులు పడిపోయారు. ప్రియులారా, మరలా ఏలియా దేవుని సందులో ప్రార్థన చేయగా ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో విస్తారమైన వర్షం కురిసినట్లు మనం చూస్తున్నాం. ప్రియులారా, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రియులారా ఆ యొక్క కరువులో నుండి, కాట్కాల్లో నుండి ప్రియులారా, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క 3.5 సంవత్సరాలు వర్షం పడకపోతే ఆ ప్రాంతంలో ప్రియులారా దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క ఆహారం లేక, రొట్టెలు లేక ప్రియులారా, ఆ యొక్క గడ్డి వెండిపోయి, ఆ యొక్క మేత లేక ఆ యొక్క నశించిపోతున్న సమయంలో ఏలియాను ఒక దినాన్ని ఎక్కడికి నడిపించాడు తెలుసా? ఎక్కడికి నడిపించాడంటే ప్రియులారా, ఒక పేద వెధవరాల దగ్గరికి నడిపించాడు. ఎక్కడికి నడిపించాడంట? పేద వెధవరాల దగ్గరికి నడిపించాడు. ఎవరిని? ఏలియాను. నేను ముగించేస్తున్నాను. ఏలియా ప్రియులారా ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే ప్రియులారా, ఆ యొక్క పేద యధవరాల దగ్గరికి వచ్చి ఒక కుమారుని పెట్టుకుని బ్రతుకుతుంది. తన యొక్క తొట్టులో పిండి అయిపోయింది, తన బుడ్డులో నూనె అయిపోయింది, ఇంకా చచ్చిపోతానని తీర్మానం చేసుకుంది. ఇంకా ఆహారం లేదు, ఈ భూమి మీద వర్షం పడదు, అయ్యా ఇప్పుడు ఏం చేయాలి? అయితే దైవజనుడైన ఏలియా అంటున్నాడు, ప్రియులారా ఆ పట్టణం గమన దగ్గరికి వెళ్ళి ఆమె ఏం చేస్తుందంట? కట్లు వేరుకుంటుందంట. ఏం చేస్తుంది? నేను ముగించేస్తున్నాను. కట్లు వేరుకుంటుందంట. కట్లు వేరుకుంటున్న సమయంలో ఆమె అనుకుందంట, అయ్యా ఈ కట్లు వేరుకొని ఇంకా కొంచెము పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, ఇది కాల్చుకుని ఇంకా నేను 1-2 రోజుల్లో చనిపోతానని తీర్మానం చేసుకుంది. తీర్మానం చేసుకున్న తర్వాత అదే గమన దగ్గరికి వెళ్ళి, అదే ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రవర్త అంటున్నాడంట. ఏమంటున్నాడంటే, ప్రియులారా, అమ్మా ఇదిగో ఆ యొక్క కొంచెం అప్పం ఉంటే నాకు, ప్రియులారా దయచేసి కొంచెం నీళ్ళు తీసుకురామన్నాడు. ఏం తీసుకురామన్నాడు? మొట్టమొదటగా కొంచెం నీళ్ళు తీసుకురామన్నప్పుడు పరుగున నీళ్ళు రావటానికి వెళ్ళినప్పుడు అదే పరిస్థితుల్లో ఉండగా అంటున్నాడు, అమ్మా ఇదిగో అదే చేతితో ఒక అప్పమ్మని కడ నాకు కాల్చి తీసుకురామన్న అడిగినప్పుడు ఆమె ఏమన్నదో తెలుసా? యెహోవా జీవము తోడు, అయ్యా నా దగ్గర కొంచెము పిండియును కొంచెము నూనె తప్ప నా దగ్గర ఏమీ లేదు. అయ్యా ఇదిగో ఈ రాత్రే నా యొక్క బిడ్డ నేను ఇదిగో ఈ యొక్క అప్పమ్మని కాల్చుకొని, ఇదిగో ఇంకా రేపు దినాన్ని ఏం జరుగుతుందో తెలియదు కనుక మేము చనిపోవాలని నిశ్చయించుకున్నామా అయ్యా అని అడిగినప్పుడు అంటున్నాడు, అమ్మా నీ యొక్క తొట్టులో పిండి అవదు. ఏమంటున్నాడంటే, నీ బుడ్డిలో నూనె అవదు. ప్రియులారా, యెహోవా జీవము తోడు, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో దయచేసి నాకు ఒక అప్పముని కాల్చుకురామని ప్రియులారా దైవజనుడైన ఏలియా ఆమెతో పరిశోధిస్తూ ఉన్నాడు. ఎమ్మటనే ప్రియులారా ఆమె ఏం చేసిందంటే, దాంట్లోనే కొంచెం పిండిని తీసుకొని అప్పమ చేసి దాన్ని కాల్చి ప్రియులారా దైవజనుడైన ఏలియాకి ఇచ్చినప్పుడు ప్రియులారా ఆయన ఏమన్నాడో తెలుసా? ఇదిగో ఇక మీదట నీ తొట్లో పిండి అవదు, నీ యొక్క బుడ్డులో నూనె తరగదని దైవజనుడైన ఏలియా ప్రియులారా వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చినప్పుడు ప్రియులారా ఆమె ఏం చేస్తా ఉందంటే, తొట్టులో పిండి తీస్తా ఉంది, బుడ్డులో నూనె పోస్తా ఉంది. ప్రియులారా ఆమె ఎంత తీస్తుందో మరలా అంత రెట్టింపుల ఆశీర్వాదము ప్రియులారా దేవుడు ఇస్తా ఉన్నాడు. గమనించండి ప్రియులారా, ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఏ అప్పుల బాధలో ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో, ఏ యొక్క శ్రమతో నువ్వు బాధపడుతున్నావో ప్రియులారా, ఏ ప్రయాణం మార్గుండంగా నువ్వు ప్రయాణిస్తున్నావో ప్రియులారా, నా జీవితం వ్యర్థం అనుకుంటున్నావా, నా బ్రతుకు వ్యర్థం అనుకుంటున్నావా? అయ్యా ఇంకా నన్ను పట్టించుకునేవారు లేరు, నన్ను ఆదరించేవారు లేరు, నన్ను రక్షించేవారు లేరు, నన్ను క్షమించేవారు లేరు అని అనుకుంటున్నావా? ఇదిగో ఇప్పుడే ప్రియమైన సహోదరుడా,
ప్రియమైన విశ్వాసి, ప్రియమైన ఆత్మీయ బిడ్డ, ఇదిగో నువ్వు దేవుని మీద ఆధారపడితే, నువ్వు మనుషుల మీద కాదు ఆధారపడేది, దేవుని మీద ఆధారపడితే నీ బుడ్డులో ఉన్న నూనె ఆ యొక్క తరగదని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ తొట్టులో ఉన్న పిండి తరుగుపోదని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీతో సవాలు చేసి చెప్తున్నాడు. ప్రియమైన ఆత్మీయ బిడ్డలారా, ప్రతి విషయంలో కూడా దేవునితో మనం లోబడదాం, దేవునితో మనం సావాసం చేద్దాం, దేవునితో ప్రియులారా మనం నడుస్తాం. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా మన రక్షకుడు నిన్ను చేపట్టుకుని లేవనెత్తుతాడని ఒక విశ్వాసం నీలో ఉండాలి, ఒక నమ్మకం ఉండాలి, ఒక ఆత్మీయత ఉండాలి. ప్రియులారా, దేవుని మీద నువ్వు ఆధారపడితే దేవుడు నిన్ను విడిచిపెట్టి దేవుడు కాదు. ప్రియులారా, 400 మంది 50 మందిని ప్రవర్తన దేవుడు వాడించాడు. ప్రియులారా, దేవుడు నిత్యమైన దేవుడు అని, ప్రియులారా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, ప్రియులారా వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మకమైన దేవుడు అని అక్కడ రుజువు పలికాడు. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, అట్లాంటి దేవుడు నీ ఎడల నా ఎడల కాడ ప్రియులారా ఆయన ప్రత్యుత్తరం ఇవ్వబోతున్నాడు, ఆయన జవాబు ఇవ్వబోతున్నాడు, ఆయన మన అవసరతలు తీరబోతున్నాడు. గనక ప్రతి విషయంలో కాడ దేవుని మాటకు లోబడి విధేయత కలిగి దేవుని యందు విశ్వాసం కలిగి జీవించాలని ప్రభు పేట దేవుడి కొద్ది మాటలు దీవించబడిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఇలా వాక్యాన్ని బట్టి